నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రం నుండి కాపులను కట్టుబట్టలతో వెళ్లగొట్టండి. సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ. అంబటి అరెస్టుపై బగ్గుమన్న అనపర్తి. రంగంపేటలో పోలీసుల ఆంక్షలు బదులుకొట్టిన వైసీపీ శ్రేణులు. పిఠాపురం కోట నుంచి కూటమికి హెచ్చరిక. కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలన్న వంగగీత. సిబిఐ ఛార్జ్షీట్తో వైసీపీ అసలు రంగు బయటపడింది. అంబటిపై ఎమ్మెల్యే నానాజీ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కెర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఉదయం ఒక లేఖను రాసి మీడియాకు విడుదల చేశారు. మాజీ మంత్రులు రజని, అంబటి, జోకి రమేష్ ను ఘోరాతిఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉందా అంటూ లేఖలో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్ట్ ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్దమని తేలిపోవడం వల్ల ఆ అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాటలు అంతా ఇంత కాదన్నారు. మరీ ముఖ్యంగా తమ పరిపాలనలో ఎంతసేపు కాపుకోవాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నా కుటుంబాన్ని, ఈ రోజు అంబటి కుటుంబాన్ని అవమానాలు గురి చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచి అనిపిస్తుందండి అంటూ ప్రశ్నించారు. గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ కులం మీ మీద ఎంత కోపంగా ఉన్నా డిప్యూటీ ముఖ్యమంత్రిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని ముద్రగడ పేర్కొన్నారు. టీచర్ గారు చెప్తాను డాక్టర్గారిని ఫోను పెట్టి పెట్టాను. లెటర్ పెట్టాను. లెటర్ పంపించేస్తే సరే మీతో మాట్లాడిన తర్వాత ఫేస్బుక్ పెడదామని పెట్టమంటారా? పెట్టేసుకోవచ్చు. లెటర్ ఇచ్చేస్తే లెటర్ ఇచ్చేస్తే కమిషన్ అవ్వాలి. మా ముగ్గురికి కమిషన్ చాలా బాగా అదంటే దానికి తెలియలేదు మాకు. ఇంత ఫుల్ క్వాలిటీ సార్ తెలుసుకోవాలి. కాపు నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుపై దాడి, అక్రమ అరెస్టుకు నిరసనగా అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. కాగడాల ర్యాలీకి వెళ్లకుండా రంగంపేట మండలంలోని ముకుందవరం గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని వందల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని పార్టీ శ్రేణులు పోలీసుల వలయం నుంచి బయటకు తీసుకొచ్చి తమ భుజంపైకి ఎక్కించుకుని ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపైన, జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడులు టీడీపీ పిరికిపంత చర్యగా పేర్కొన్నారు. కాపులను, బీసీలను అనగదొక్కాలనే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పండి, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే వైఎస్ఆర్
చేద్దామంటే అది లేదు. ఇక్కడ ఎలా ఉందంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే ఈ పోలీసు రాజ్యం. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో శాంతియుతంగా కాగడాల ప్రదర్శన చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయించారు. దీనికి కారణం మనందరికీ కూడా తెలిసిందే. అంబటి రాంబాబు గారిని ఏ రకంగా రెచ్చగొట్టి ఏ రకంగా మాట్లాడారన్న తెలుసు. అంతేకాకుండా తన ఇంటి మీద కూడా ఏ రకంగా దాడి చేసి ఎంత భయభ్రాంతులు చేసి ఆయన దొరికితే ఆయన్ని చంపేద్దరు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ గుండాలు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈవేళ జోగి రమేష్ గారి ఇంటిపైకి మళ్ళీ దాడికి వెళ్ళారు. అంటే చూడండి రాష్ట్రం ఎటుపోతుందో. అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాలు ఏమి అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం లేనిపోయిన మాటలు మాట్లాడి ఇరుకుని పడిపోతుంది. దానికి లడ్డు విషయమే మనకి ఉదాహరణ. అటువంటి అప్పుడు దాన్ని ఎత్తుతున్నారన్న ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు లాంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో యాక్టివ్ గా మాట్లాడే వ్యక్తిని మరి అంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ రకంగా దాడి చేసింది. అంతేకాకుండా గతంలో చూసాం పేద ప్రజల పక్షాన పోరాడిన వంగవీటి మోహన్ రంగా గారిని ఏ రకంగా అంతమందించారో చూసాం. అదే విధంగా ఈ రోజున తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా హింసించారో ప్రముఖ కాపు నాయకుడు చూసాం. మళ్ళీ నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగింది. ఈ రోజున మరి తూర్పు గోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా ప్రముఖ కాపు నేత అయినటువంటి జక్కంపూడి ఈ రోజున మన రంగంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరుకు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ లేదు. ఇంతమంది కార్యకర్తలు నాయకులు ఇచ్చేసి వందలాదిగాను ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున నా ముందుగా నా ఈ రోజున ఈ కార్యక్రమం ఎందుకు చేశామన్నది మీ అందరికీ కూడా తెలుసు. మరి అంబటి రాంబాబు గారి మీద రకరకాలుగా మరి అక్రమ కేసులు పెట్టడం, ముందుగా ఆయన కవ్వించినప్పుడు సహజంగా ఎవరైనా కూడా రివర్స్ అవుతారు, సహజం అది. ఎవరు కూడా ఈ రోజుల్లో గాంధీ మహాత్ములు ఎవరూ లేరు. ఓ చంపిస్తే ఇంకో చంప మీద కొట్టని, ఓ చంప మీద కొడితే ఇంకో చంప మీద కొట్టని నవ్వులు ఎవరూ లేరు. పైకి ఏదో మాటలు చెప్పినా ఎవరు కూడా ఆ టైపు లేరు. అటువంటిప్పుడు ఆయన్ని కొంతమంది తెలుగుదేశం గుండాల చేత కవ్వించేలా చేయడం, ఆయన మళ్ళీ పౌరుషంగా మాట్లాడితే దాన్ని అసరాగా తీసుకుని ఆయన ఇంటి మీద దాడి చేయడం, అదేవిధంగా ఏ రకంగా ధ్వంసం చేశారా, ఇంట్లో వాళ్ళని భయభ్రాంతం చేశారా, ఆఖరికి ఆయన కానీ దొరికితే చంపేసే అంత ఇదిగా ఆయన చేశారు. అంతేకాకుండా మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ బీసీ నాయకుడు జోగి రమేష్ గారు, ఈ జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా ఈవేళ దాడులు జరిగినాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వం పైన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఏం చేసినా ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైందని శాసనమండలి మాజీ సభ్యులు ఎల్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం గ్రామంలోని సత్యనారాయణపురంలోని ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు యాళ్ల కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ వేడుకల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి ఆయా చోట్ల విద్యార్థులు పాఠశాలల అభివృద్ధికి తన సేవలు అందించిన కోటేశ్వరరావు కొనియాడారు. అనంతరం కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు కె తాతారావు, నాగరాజు, విజయ్ కుమార్, యూట్యూబ్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, పూర్వ అధ్యక్షుడు చక్రవర్తి, యూట్యూబ్ జిల్లా కార్యదర్శి పి సురేంద్ర కుమార్, మండల యూట్యూబ్ ప్రతినిధులు ఎల్లూరు సూరిబాబు, జువ్వల శ్రీనివాస్, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వంగా శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు. రావాలి రండి. పెయింటింగ్ మొదలెట్టేసారు వేళ.
ఆ డబ్బులు ఇస్తే మీకు పని చేసేవాడు ఉండాలి కదా. డబ్బులు ఇవ్వడమే ముఖ్యం కాదు కదా, పని చేసేవాడు ఉండాలి కదా. పని చేసేవాడు లేకపోతే నేను ఇందాక అదే ఉదాహరణ చెప్పిన. నేను ఈ మాట అన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఒక పెద్ద కార్పొరేట్ హై స్కూల్లో ఆ అమ్మాయి ఏమని ప్రశ్నించిందంటే, నేను ఈ ప్రశ్న అడిగితే, అవును మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మా కోసం ఖర్చు పెడుతున్నారు, మా కోసం మమ్మల్ని పెంచుతున్నారు అంది. అప్పుడు నేను అన్నా, నీ దగ్గర బంగారం ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ అక్కడ తిండి గింజలు లేవు, లేకుంటే నీకు ఏ ఏ ఏ ఏ వస్తువు కూడా నీకు అందుబాటులో తయారు చేసేవాడు ఎవడు లేడు, నీ బంగారంతో ఏం చేసుకుంటామని అడిగా, నీ కోట్ల డబ్బులతో ఏం చేసుకుంటామని అడిగా. ఏం చేసుకుంటారు? ఇలా డబ్బులు ఉండడమే కాదు కదా, డబ్బులు ఉండడమే కాదు. అందువల్ల నువ్వు డబ్బులు సంఘానికి 100 రూపాయలు 200 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వడం కాదు, కానీ ఆ డబ్బులు. కామ్రేడ్స్ రవి గారు వచ్చారు, మీరు త్వరగా టెంట్లోకి వస్తే. కోరిన కోరికలు తీరితే ఆలయాల్లో ముడుపులు, భారీగా కానుకలు, ప్రసాదాలు సమర్పించడం మనకు తెలిసిందే. కానీ తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్యమతల ఆలయంలో మాత్రం విచిత్ర వేషాల్లో బిచ్చమెత్తి మొక్కు తెచ్చాల్సి ఉంటుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో ఇంకా ఎలాంటి వింతలను చూడొచ్చు. 2 ఏళ్లకోసారి 3 రోజుల పాటు అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. మొదటి రోజు ఆలయంలో అమ్మవారి వద్ద ఉన్న కత్తిరికొండ కిందకి దించడంతో జాతర ప్రారంభమవుతుంది. 2వ రోజు భక్తులు విచిత్ర వేషధారాలు ధరించి పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి వచ్చి పూజారితో బెత్తం దెబ్బలు తింటే పాపాలు పోతాయనేది ఇక్కడి ప్రజల నమ్మకం. దీంతో 2వ రోజు విచిత్ర వేషాలు ధరించి పూజారులతో దెబ్బలు తినేందుకు పోటీలు పడతారు. జాతరలో చివరి ఘట్టమైన 3వ రోజు కోరిన కోరికలు తీరిన భక్తులంతా ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేసి యాచించిన వాటిని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. దీంతో పెద్ద ఎత్తున భక్తులు విచిత్ర వేషాలు ధరించి గ్రామాల్లో భిక్షాటన చేస్తారు. వచ్చిన సొమ్ములను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మాది అనపతి మండలం కొప్పవరం గ్రామం అండి. ఈ గ్రామంలో సప్తంతల అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతాయి. అలా 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరలో ఇలా వేషధారణ వేసి మా తాతల కాలం నుంచి వచ్చిన ఆచారం ఇది. ఈ జాతరలో మేము మా తమ్ముడు మా ఫ్రెండ్ నేను వేషధారణ చేయడం జరిగింది. ఇది మా తాతల కాలం చేసినటువంటి ఆచారం. ఈ జాతరలో మనం ఏదైనా కోరుకుని వేషధారణ ధరించి ఆ తల్లి ముక్కు తెచ్చుకుంటే ఇక్కడతో అంతా జరుగుతుందని మంచి జరుగుతుందని పెద్దల నుంచి చూడడం నమ్మకం ఇది మాకు. ఇది మా ఆవిడండి, నేను పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకున్నాక బాగానే ఉంది, నేను బాగానే ఉంటే మా ఆవిడ వాళ్ళ ఆవిడని చెప్పి తీసుకొచ్చింది. అది కాగా ఈరోజు దొరికినోడితో దొరికిన బాగా అంటూ పోతుంది. నాకు మందు కొనుక్కునే డబ్బులు ఉన్నాయి కానండి, గ్లాసు వాటర్ పెట్టి డబ్బులు లేవు. నేను ఇలాగా భిక్ష అండి. కొప్పవరంలో జరిగే ఈ సత్యం తల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత ఇదిగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా తన కోరికలు తీర్చుకోవడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వేషధారణ వేస్తుంటారు. మళ్ళా మొక్కు తీరినాక మళ్ళా వచ్చి మళ్ళా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వేషధారణ వేసి ఈ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటుంటారు. వచ్చాను
నేను మహేంద్రవాడలో పుట్టాను, విజయవాడలో నివసిస్తున్నాను. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి నేను కోరుకున్న కోరికలు తీరితే లైక్ వేషం వేస్తానని ఒప్పుకున్నాను. గత 10 సంవత్సరాల్లో నేను కోరుకున్న కోరికలన్నీ తీరాయి. సో ఇక్కడ వేషాలు వేస్తాం. ఇది ప్రతి 2 సంవత్సరాలకి ఇక్కడ కొప్పవారలో జాతర కింద జరిగింది. ఇది ఊరు సత్తమ్మ జాతర అంటారు. సో లైక్ చాలా బాగుంటది. ఇక్కడ చాలా మంది చాలా వేషాలు వేసి భిక్షాటన చేస్తారు. వచ్చిన డబ్బులు సత్యమ్మకి సమర్పిస్తారు. జయ సత్యమ్మ తల్లి. నా పేరు చేవల శ్రీనివాసు, మాది అనపర్తి గ్రామం. ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ సత్యమ్మ సంబరం చాలా వైభవంగాను చాలా ఇదిగా జరుగుతుంది. మీరందరికీ తెలుసు, మీరందరూ చూస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకి జరిగే ఈ సంబరం కర్రివారి సత్తమ్మ తల్లి సంబరం. నేను గత 6 సంవత్సరాల నుండి మొక్కుకోవడం జరుగుతుంది. ప్రతి మొక్కులో కూడా నేను మొక్కుకున్న ప్రతి మొక్కు కూడా తీరింది. అందుకని నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చెప్పిన ఇది 4వసారి నేను ఈ వేషం కట్టడం. ఈ సంవత్సరం కూడా అమ్మవారిని నేను ఒక కోరుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, జోగు రమేష్ రెడ్డిపై దాడులు చేయడం బాధాకరమని, రాష్ట్రంలో హోంశాఖ పూర్తిగా విఫలమైందని, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ, కరణం చిన్నారావు, పెద్దపాటి నాగేశ్వరరావు, బొజ్జ పెదకాపు, సామరావు లలిత, పశ్చిమళ్ళ అప్పలరాజు, ఖలీల్ షా, మొహనుద్దీన్, పెద్దింటి మసిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇంట్లో బయటకు రాకుండా మీరు ఆయన ఇంటి మీదకు పోలీసులు పంపేశారు. పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మేము కూటమి చర్యలేంటి, మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు, ఎంత మందిని మీద కేసులు పెట్టారు, ఇప్పుడు కోరుతున్నాం. దయచేసి ఎవరైతే ప్రసాదం మీద మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? రజనీ గారు అడుగుతారు, ఆవిడని వేసేయండి లోపల. రోజా గారు అడుగుతారు, ఆవిడని లోపల వేసేయండి. అంబటి రాంబాబు గారు అడుగుతారు, లోపల వేసేయండి. జోగి రమేష్ గారు అడుగుతారు, లోపల వేసేయండి. వాళ్ళు కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. మేము బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇక్కడున్న ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్యం. ఈ తప్పు పోలీస్ స్టేషన్ లో పెట్టేయండి, రిమాండ్ వేసేయండి, జైల్లో పెట్టేయండి. ఇంతేనా? ప్లే చేస్తా ఉన్నాయి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి, వారి ఇంటిని మరి తగలబెట్టించడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లా అండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు, ఈ తిరుపతి ప్రసాదం లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే, వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం, జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నాం అనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలకి. అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో, లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూందీలో పెట్టి జగన్ గారిని, అదేవిధంగా సుబ్బారెడ్డి గారిని ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో కురుపూడి లోబ సురేష్ కుమార్ నివాస గృహంలో వీరభద్రుని బోనాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లడ మామిడాడ గ్రామంలో సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా హనుమంతుడి వాహనంపై స్వామివారి మాడవీధిలోకి రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజెట్టి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ నూతనంగా మాడవీధిలో స్వామివారి ఊరేగింపు ప్రారంభించామని తెలిపారు. ఇది 2వ వారం జరిగిందని ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రతి ఆదివారం రాత్రికి రామోత్సవాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. दीपक्तिशाल कुलशेखर योगिवाह भक्तांग्रेण परकाल यतीन्द्र मिश्राम श्री व्यासने सूर्यनारायण स्वामी नमः धूमाग्रापयामि उद्दीप्य स्वजात वेदो वन्दन्निरो तिम्ममा योगशमयम रामौ रामौ మండపేటకు చెందిన చుండ్రు సుమన్ అనే వ్యక్తి వలన తనకు ప్రాణహాని ఉందని ఆదాడ లలిత శివజ్యోతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మండపేట విజయలక్ష్మి నగర్కు చెందిన లలిత శివజ్యోతి ఎప్పుడులానే తన భావ నందికోళ చందుకి ఫోన్ చేయగా పక్కనే ఉన్న సుమన్ ఫోన్ ఎత్తి తనతో అసభ్యకరంగా దుర్భాషలాడాడని ఆమె తెలిపారు. దీనిపై నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి నీపై కేసు పెడతానని ఆమె చెప్పడంతో రాజారత్న సెంటర్లో అడ్డగించి ఆమెను కొట్టడంతో కింద పడిపోవడం జరిగిందని, చంపేస్తానని బెదిరించడంతో అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీస్తానని ఆమె అన్నారు. ఈ విషయంపై మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో తాను కేసు ఒకరిపై పెడితే తన భావ నందికోళ చందును ప్రథమ ముద్దాయిని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చుండ్రు సుమన్ అనే వ్యక్తి తనకు రాజకీయంగా అండ ఉందని, నువ్వు నన్నేమీ చేయలేవని, నీ అంత తెలుస్తాను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాకు ఒక సమస్య వచ్చినందువల్ల నేను పోలీసులను ఆశ్రయించాను. దాని మీద నేను మాట్లాడదాం అనుకున్నా. నేను ఎఫ్ఐఆర్ ఒకళ్ళ పేరు మీద వేయమంటే వాళ్ళు ఇంకొక పేరు వేరే అతని పేరు మీద వేశారు. ఇప్పుడు నేను జరిగిన దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను రోజు యాజ్ యూజువల్గా కాల్ చేద్దామని నాకు మా బావైన నేను చందు నందికోళ్ళ చందు అనే అబ్బాయికి కాల్ చేశాను. అదే టైంలో సుమన్ చుండ్రు అనే అతను పక్కన ఉండగా ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసి నన్ను చాలా దుర్భాషలు ఆడాడు. అంటే చెప్పలేని విధంగా ఉన్నాయి ఆ మాటలు కూడా. అనడమే కాక చుండ్రు 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 అని ఇంటి పేరు మరీ తీసుకొచ్చాడు. మరి అతను చుండ్రు సుమన్ చౌదరి అని కూడా పేరు బయటకు వచ్చింది. నేను ఎప్పుడు ఇట్లా చౌదరీస్ ఇట్లా మాట్లాడతారో నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ చౌదరీస్, బట్ ఇట్లా ఉంటారని నేను ఎప్పుడు అనుకోవాలా. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా కూడా ఉంటారో చౌదరీస్ అని చెప్పేసి. మరి ఏం చూసుకుని అంత అలా మాట్లాడాడు అన్నది తెలీదు. మీరే వినండి ఒకసారి, నేను వినిపిస్తున్నాను. ఎవరు అనుకుంటున్నావు చుండ్రు చుండ్రు అని చెప్పేసి వాళ్ళ క్యాష్ పరంగా ఇంటి పేరు తీసి మాట్లాడాడు.
ఇంకా చెప్పాలంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను వెళ్తున్నాను అనగా కూడా నన్ను దారి మధ్యలో ఆపి కొట్టడం కూడా జరిగింది. చాలా నేను మాస్క్ పెట్టుకున్నది కూడా, అందుకే నాకు లిప్స్ నిండా చాలా దెబ్బలు తగిలినాయి. ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వెళ్తుంటే పక్కన మా బావ ఉన్నాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దు అని చెప్పి మా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ టైంలో డిస్కషన్ అంటే కొంచెం సీరియస్ అవడం వల్ల పెట్రోలింగ్ మ్యాన్ వచ్చి టైంలో మా చందు అనే అబ్బాయిని తీసుకెళ్లారు. యాక్చువల్లీ మా ఇంట్లో మేము ఏదన్నా పడతాం. మేము ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ఐఆర్ వచ్చేసి నందికోళ్ళ చందు అని చెప్పేసి A1 కింద చందు అని పెట్టారు, A2 కింద ఉత్తి సుమన్ అని పెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ మీకు చూపిస్తాను మీకు, అందులో ఓన్లీ సుమన్ అని పెట్టారు. మరి ఇంత క్లియర్గా వాయిస్ రికార్డింగ్లో చుండ్రు సుమన్ అని ఉంది. అండ్ దట్టు నన్ను కొట్టిన వీడియో కూడా ఉంటుంది, పరిశీలించదగ్గ నేను కోరుతున్నాను. ఎందుకంటే అక్కడ కొట్టింది పబ్లిక్ ప్లేస్లో, ఖచ్చితంగా పోలీస్ కెమెరాలు ఉన్నాయి. అది ఏరియా వచ్చేసి రాజరత్న సెంటర్లో, మీరు అది కూడా చెక్ చేయొచ్చు. మమ్మడివారం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలుగా శ్రీ వీరభద్ర స్వామి వారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గొలకోట సాయిబాబా మాట్లాడుతూ దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టమ్మ వీరభద్ర పీఠం స్థాపించి ఎంతో మంది వీరులను కదినెక్కించారన్నారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనేక మంది తమ వీరభద్రులను బ్రహ్మకుండాల వద్దకు తీసుకువెళ్లి మేడతాళాలతో స్నానం ఆచరించి పూజ నిర్వహించి పీఠం వద్దకు తీసుకొచ్చి గద్దెకి అప్పగిస్తారన్నారు. గొలకోట వెంకటరెడ్డి క్షేత్రంలో పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేశారని స్థల పురాణం తెలియజేస్తుందన్నారు. అలాగే ఈ బ్రహ్మకుండాల్లో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని, చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నారు. ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద నాగసర్పాలు దర్శనమిస్తాయి, వాటిని ఫోటో తీస్తే ఫోటో రాదని కొంతమంది భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భజన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంకాలం నిప్పుల గుండం తొక్కడం, వీరభద్రుడు సంబరం చేయడం జరుగుతుందన్నారు. ఒకసారి ఉన్నారండి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సీబీఐ ఛార్జ్షీట్ ద్వారా బట్టబయలైందని, దీని నుంచి తప్పించుకోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైసీపీ పార్టీ నేతలపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుపట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు సృష్టించిన గొడవను నానాజీ తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతోనే అంబటి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వందల కోట్ల రూపాయలు స్కామ్, డబ్బులు మాట అలా ఉంచితే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి తిరుపతి వెంకన్న బాబు విషయంలో ఘోరమైన తప్పు చేసి సిట్లో రుజువు అయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ జరగదు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుక్క అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారిని
పౌరుష పద్యాలతోటి బూతులతోటి మాట్లాడిన వ్యక్తి గంట తిరగకుండా సార్ నేను సార్ అనలేదు అని చెప్పి అంటే కొట్టి కనపడతా ఉన్నారు. అలాగే తిరుపతిలో ఉన్న డ్రామా ఆర్టిస్ట్కి, ఒంగోలులో ఉన్న దొంగ భక్తుడికి కథ అంతా ఎలా నడిపారో ఏంటో అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయం. వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేక కనీసం డిక్లరేషన్ మీద సంతకం పెట్టినటువంటి సన్నాసి జగన్మోహన్ రెడ్డి హిందువులకి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీవారి ప్రసాదం తయారీలో ఒక అక్రమ మార్గం ఎంచుకున్నాడంటే ఇంకా మన రోజు తిని యొక్క తిండిలో కానీ మన రోజు మన పిల్లలకి ఇచ్చే పాలలో కానీ ఏ విషయంలోనైనా కానీ ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయనేది ఒక్కసారి ఆ భగవంతుడి విషయంలోనే అట్లా చేశారంటే మనం బయట ఎన్ని వేషాలు వేసినా భగవంతుడి దగ్గర గుర్తులోకి చాలా జాగ్రత్తగా భయంగా భక్తి కన్నా ఎక్కువ భయంగా ఉంటాం. అటువంటిది అక్కడే ఆ భయం ఆ భక్తి లేకుండా వెళ్ళిపోయారంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా అందరూ కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కూడా ప్రతి చోట కూడా మనం అందరూ దీన్ని మన భక్తులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ముందు కూడా ఇటువంటి ఇంకా కొంతమంది ఆఫీసర్లు కొంత చేరపరుగులు ఇంకా మన ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ యొక్క గుట్టు సమాచారం ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇది భక్తులు మనోభావాలు అయితే గౌరవ ముఖ్యమంత్రి అన్ని వడ్డిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని అలా మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ప్రజలు మీరందరూ చాలా మంది కార్యకర్తలను రాస్తున్నారు టీవీలో గట్రా తెలుగుదేశం నాయకులు చెప్తారు కాదు అక్కడ వెళ్ళి ప్రజలు వెళ్ళి తగిన బుద్ధి చెప్పారు. నన్ను అరెస్ట్ చేయ బాబోయ్ అని చెప్పి అరెస్ట్ చేసుకుని లోనకు పారిపోయాడు. కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఊళ్ళో ఉన్న ఎదవకు కూడా చెప్తా ఉన్నాను, మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు మా నుంచి ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏదో కోరుకుంటా ఉన్నారు. అది ఏంటంటే ఈ కుక్కలకి తగిన శాస్తి జరిపాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యాక్షన్ బెటర్ అని చెప్పి మేము కూడా ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా సాక్షిగా చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆ రోజు చూసి పెట్టలేకపోయి ఈ రోజుకి కూడా ఎవరో ఒక చాటుని చేరి పార్ట్నర్షిప్లు పెట్టుకుని ఎవరో ఒకరితో ఇంకా దందాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళందరి సంగతి ఈ వేళ నుంచి ప్రజల కోరిక మేరకు ఈ వేళ నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది జరిగినట్టు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో ప్రేమ జంటకు దగ్గరుండి మాజీ ఎంపీ హర్ష కుమార్ పెళ్లి జరిపించారు. గ్రామ పెద్దల సమక్షంలో దండలు మార్చి పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ కులాల పేరుతో హిందూ జీవితాలను నాశనం చేస్తున్నారని, కులం ఏదైనా ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉందని అన్నారు. కులాల పేరుతో వారి భవిష్యత్తును బరి చేయొద్దని, తల్లిదండ్రులకు పెద్ద మనసుతో వారిని అర్థం చేసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించాలని కోరారు. ప్రశ్నించే గొంతుగా తన గొంతును వినిపిస్తూ మనకు సహాయ సహకారం చేస్తున్నటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ముందు చేస్తారు, అబ్బాయి అమ్మాయ? ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య బ్లెస్సింగ్స్ ఇస్తాడు, దంపతులతోనే ఆశీర్వదిస్తున్నారు. అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నంత వాళ్ళు నిశ్చితగా ఉండొచ్చు, హ్యాపీగా కని మీద నిద్రపోవచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రోజున ఈ తంటికొండ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వెలిశెట్టి లోకేష్, నంద్యాల మహాలక్ష్మి వీళ్ళిద్దరూ ఆర్ట్స్ కాలేజీలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 19 సంవత్సరాలు. ఇద్దరికి కూడా మైనారిటీ తీరిపోయింది. అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మాయి ఇంట్లో అమ్మాయికి నిశ్చితార్థం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే
అమ్మాయి వచ్చేసింది. ఈ అబ్బాయిని పిలిచింది. ఈ అబ్బాయి అండగా నిల్చున్నాడు. వెళ్ళి గౌరీపట్నంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చేసుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అయినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వాళ్ళకి అమ్మాయి ఏ మాట అంటే ఆ మాట అని చెప్పారు. అమ్మాయి అబ్బాయితోనే వెళ్తానని చెప్పి వాళ్ళ దాంట్లో వెళ్ళలేదు. వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళలేదు. పేరెంట్స్ ఆమె పేరు మీద ఉన్న ఏదైనా ఆస్తులు ఏదైనా ఉంటే అవన్నీ రాయించేసుకున్నారు. ఒంటి మీద వస్తువులు కూడా తీసేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దాని తర్వాత ఈ గ్రామం వచ్చి ప్రతిరోజు దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎలాగైనా అమ్మాయిని తీసుకెళ్లిపోవాలి బలం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని గోకవరంలో నిర్వహించి నార్కోటిక్ మెడికల్ షాప్ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏగల్ టీంకి సంబంధించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవీ రవికృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టీంతో దాడులు నిర్వహించి సమాజంలో యువత పాడవకుండా అన్ని చోట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే మెడికల్ షాప్ యజమానులు కూడా సహకరించాలని తెలిపారు. మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళు అవ్వడం మనందరం చాలా గర్వించదగ్గ విషయం. సార్ గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో, అలానే ఐపీఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆయన చేసిన ప్రతి ప్లేస్లో కూడా తనదైనటువంటి మార్క్ని సార్ వేశారు. నేను జమ్మలమడుగు ఆ ఏరియాలో ట్రైనీగా ఉన్నప్పుడు సార్ పేరు అప్పటికి కూడా సార్ కర్నూలులో చేశారు ఐపీఎస్గా. జమ్మలమడుగు అనేది ఫ్యాక్షనిస్ట్ ఉన్న ఏరియా అనమాట. అక్కడ కూడా సార్ పేరు మారుమోగుతూ ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే మన ఈగిల్ సిఏ గారు చెప్పినట్టు కపట్రాలపల్లి అని ఒక ఫ్యాక్షనిస్ట్ విలేజ్ ఉంది. దాన్ని దత్తత తీసుకొని అక్కడ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడానికి సార్ చేసినటువంటి కృషి చాలా అభినందించదగినటువంటి. మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా సార్ ఉండేవాళ్ళు. మనందరం కూడా దీన్ని చాలా గర్వించాలన్నమాట. సార్ మన ప్రాంతం వల్ల ఉన్నారు. అలానే మన ఏరియా అనేది ఏజెన్సీకి ముఖద్వారంగా ఉండడం, అలానే గంజాయి అనేది ఎక్కువ ఇప్పించి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. సార్ స్పెషల్ చొరవ తీసుకొని ఈగిల్ టీమ్స్ని ఫామ్ చేసి వీటన్నిటిని కూడా అరికట్టడం జరిగింది. మహాప్రస్థానంలోని మాట్లాడుతూ ప్రపంచంలో మార్పు కోసం చేసే ఎంత చిన్న పనైనా సరే చాలా కీలకమైంది, దేశ పురోగతికి ఎంతో అవసరమని ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. నేను మీ అందరినీ కూడా కెమిస్టులు కానీ, మెడికల్ షాప్ అసోసియేషన్స్ కానీ, మెడికల్ అసోసియేషన్స్ కానీ ఇక్కడ విచ్చేసిన అందరినీ కూడా, అదేవిధంగా ఇక్కడ విచ్చేయని ఎంతోమందిని విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడా నేను సైతం అనుకోండి. ఎందుకంటే ఇంకా సమాజం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సమాజం బాగుంటే మనందరూ కూడా బాగుంటాం. దానిలో భాగంగా ఇదివరకు మేము ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసాం. తర్వాత మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టారు. ఈ సంవత్సరం కూడా మీరు ఏ మీటింగ్ పెట్టినా మమ్మల్ని పిలవండి, తప్పకుండా మేము వచ్చి దాంట్లో భాగం అవుతాం. ఆ రోజు నేను స్టేట్ లెవెల్ మీటింగ్లో మీ అందరికీ కూడా చెప్పాను, ఏ దేశం కూడా మెడికల్ షాప్ లేకుండా ఏ దేశం ఉండదు. ఎందుకంటే ఇంకా మనకి రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. నాకు చాలా తెలుసు కూడా, మీ కోవిడ్ టైంలోని మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీ సొంత డబ్బుతోని ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు మీరు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు. ఇప్పుడు మేము మొత్తం అంతా తనిఖీ చేసి చాలామంది వీధుల్లో నిద్రపోతుండేవారు, అర్ధరాత్రులు ఇవన్నీ కూడా. ఈ వీధి బాలలు అసలు ఎందుకున్నారు, ప్రభుత్వ సహకారం ఎలా ఉంది, ఏ శాఖలు ఉన్నాయి, అవన్నీ అధ్యయనం చేసి, బహుశా అప్పుడు శ్రీకాంత్ మనకి గుంటూరులో స్టూడెంట్ అని చెప్తున్నారు ఇట్లని. సో ఆ టైంలో నేను అర్ధరాత్రి లేచి మా టీమ్స్ అందరితో మేము రోడ్ల మీద నడిచేవాళ్ళం. గుంటూరులో ఎక్కడా కూడా స్ట్రీట్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఉండకూడదు.
వాళ్ళని ఏం చేసేవాళ్ళని వాళ్ళందరినీ తీసుకుని మా వెహికల్ ఎక్కించుకుని డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ తీసుకెళ్ళి శుభ్రంగా హెయిర్ కట్ చేయించి స్నానాలు చేయించి అప్పట్లో మాకు రోటరీ లయన్స్ క్లబ్ ఇంకా మీరందరూ పెద్దలు ఉండేవారు అక్కడ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కొత్త బట్టలు వేయించి స్కూల్స్లో వేసేవాళ్ళు. దానికి ఆపరేషన్ స్ట్రీట్ చిల్డ్రన్ అని పేరు పెట్టాం. దానికి ఒక రిపోర్ట్ పంపిస్తే డీజీపీ గారికి అది రాష్ట్రం అంతా ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 2012లోని అమలు చేశారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా మర్చిపోయారు. వాళ్ళని డీఎడిషన్ సెంటర్స్కి వీటికి పంపించి బాగు చేసిన తర్వాత మళ్ళీ కోలుకొని మాది పలానా ఊరు పలానా రాష్ట్రం అని చెప్పడం వల్ల చాలామంది తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లలు కలిపితే ఆ తల్లులు ఈరోజు కూడా పంపిణీ చేయాలి ఉచితంగా. 35,000 ఎకరాల పొలానికి సంబంధించిన ఈ పంట వెళ్ళాలి. 25,000 ఫార్మర్స్ రైతులకి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గంజాయి సాగు నిర్మూలించడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి వచ్చే 30 నుండి ఒరిస్సాలో 5 జిల్లాల్లో పడుతుంది. కోరాపుట్, మల్కాన్గిరి మన పక్కన సరిహద్దులో ఉన్నాయి. వాటి ద్వారా మన రాష్ట్రంలోకి ఈ గంజాయి ఎంటర్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా గంజాయి ఈ రూట్ గోకవరం మండలిగా ఈ వేదిగా మనకి కొంత వెళ్తుంది. ఆందోళనకరం. ఎవరైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా 197 నుండి సమాచారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ముందుగా చెప్పినట్టుగా ఓపీఆర్ అబ్యూస్ దాని నుంచి కూడా యువతను కాపాడాలి. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం, దేవీపట్నం, అడ్డతీగల, గంగవరం, మారేడుమల్లి, రాజమమింగి, వైరామవరం మండలాల్లో మద్యం రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు లభిస్తోంది. గ్రామానికి బెల్ షాపులు ఏర్పాటు చేసుకున్న మద్యం షాప్ నిర్వాహకులు ప్రతి గ్రామంలో బెల్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు తెరలేపారు. బెల్ షాపుల్లో 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు అదనంగా అమ్ముతున్నారు. పోలీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పదే దాడులు చేస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా మళ్లీ యథావిధిగా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. గొందూరు, ఇందుకూరు, గండిపోసమ్మ దేవస్థానం, గడిపాపనమ్మ అమ్మవారి దేవస్థానం పరిసరాల్లో సైతం బెల్ షాపులు ఏర్పాటు చేసి మందుబాబుల చేత మద్యం వ్యాపారులు బహిరంగంగానే మద్యం తాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మరింత నిఘా పెట్టి దాడులు ఉధృతం చేసి బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. మళ్ళీ వేసారనుకో తేడా దిగులాడు పంచాంగం అది ఉండాలి. ఏదో మనం షాక్ వచ్చాం గౌరవం కాపాడుకోవాలి. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.